చాలా మంది ట్రిమ్మర్స్ కొనాలని చెప్పి అనుకుంటారు. ఏం చూసుకొని ట్రిమ్మర్స్ కొనాలో చాలా మందికి అర్థం కాదు. మార్కెట్లో చాలా రకాల ట్రిమ్మర్స్ మీకు చిక్కుతూ ఉంటాయి. ఏదో ఒకటి అని కొనేస్తారు, తర్వాత బాధపడుతూ ఉంటారు. ఇక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మిత్రమా. మీరు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అయితే వచ్చారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటనైతే కొట్టండి. వీడియో ఎండ్ అయ్యే లోపు ఒక మంచి నాలెడ్జ్ తో బయటకి అయితే వెళ్తారు. ఇందుకు నా పేరు మీకు చెప్పలేదు కదా, నా పేరు కాంతు. మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ అసలు ట్రిమ్మర్స్ ఎన్ని రకాలు ఉంటాయి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ బియర్ ట్రిమ్మర్స్, అంటే మీసాలకి గడ్డాలకి వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. ఇవే మీకు మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సెకండ్ వన్ హెయిర్ ట్రిమ్మర్స్ ఆర్ హెయిర్ క్లిప్పర్స్ అంటారు. ఇలాంటి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ పెట్టించుకుంటూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం ఈ హెయిర్ ట్రిమ్మర్స్ అయితే యూజ్ అవుతాయి. ఎక్కువగా ఇది మనం సెలూన్ షాప్ లో చూస్తూ ఉంటాం. నెక్స్ట్ బాల్ ట్రిమ్మర్స్. బాల్ ట్రిమ్మర్స్ అంటే మరి గులాబ్ జాములు కలగలడిపోయాయిరా, వాటికి యూజ్ చేస్తారు అనమాట. అంటే కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. ఈ బాల్ ట్రిమ్మర్స్ ప్రైవేట్ ఏరియాస్లో అండ్ సెన్సిటివ్ ఏరియాస్లో వెంట్రికలు పెరుగుతూ ఉంటాయి కదా, సో వాటిని రిమూవ్ చేసుకోవడానికి ఈ బాల్ ట్రిమ్మర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఈ బాల్ ట్రిమ్మర్స్ లో మీకు ఒక లైట్ ఇస్తారు, సో ఇవి మీరు కింద ఎయిర్ రిమూవ్ చేసుకునేటప్పుడు ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ టీ బ్లేడ్ ట్రిమ్మర్స్ అనమాట. ఇవి గడ్డాన్ని ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇవి షార్ప్నెస్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. తలకి రకరకాల షేప్స్ పెట్టించుకుంటూ ఉంటారు చాలా మంది, సో అలాంటి వాటికి కూడా ఈ టీ బ్లేడ్ ట్రిమ్మర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ట్రిమ్మర్స్ చాలా షార్ప్ ఉంటాయి, సో మీరు నీట్గా ఎడ్జెస్ని అయితే కట్ చేసుకోవచ్చు. ఒక షేప్ అయితే వస్తుంది నీట్గా. డీటెయిలింగ్ కోసం ఇలాంటి ట్రిమ్మర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డిజైన్ ట్రిమ్మర్స్, అంటే గడ్డానికి రకరకాల షేప్లు అయితే పెడుతూ ఉంటారు కదా, ఇలాంటి ట్రిమ్మర్స్ యూజ్ చేసి మనకి రకరకాల షేప్స్ అయితే పెడుతూ ఉంటారు. ఇలాంటి ట్రిమ్మర్స్ ఉంటే మీరు ఇలా షేప్స్ అయితే చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. ఇంకా నెక్స్ట్ ప్రిసిజన్ ట్రిమ్మర్స్ అనమాట. ఇవి కూడా సేమ్ డీటెయిలింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా వీటిని ఐబ్రోస్ కి, గడ్డానికి ఇలాంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటారు డీటెయిలింగ్ కోసం. ఇంకా నోస్ అండ్ ఇయర్ ట్రిమ్మర్స్ అనమాట. సో ముక్కుల్లోకి, చెవుల్లో ఎంట్రుకలు ఉంటాయి కదా, వాటిని తీసుకోవడానికి ట్రిమ్మర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ షేవర్ లేకపోతే ఎలక్ట్రికల్ రేజర్ అంటారు. క్లీన్ షేవ్ అయితే చేసుకోవచ్చు ఇలాంటి షేవర్స్ తో. సో ఇవి ఎక్కువగా పెద్దవాళ్ళకి యూజ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఫైనల్ గా మల్టీ గ్రూమింగ్ కిట్ ట్రిమ్మర్స్ అంటారు. ఇప్పుడు నేను చెప్పిన ట్రిమ్మర్స్ అన్ని మీకు ఒకే ట్రిమ్మర్ లో వస్తూ ఉంటాయి, సో దాన్ని మనం మల్టీ గ్రూమింగ్ కిట్ ట్రిమ్మర్ అయితే అంటాము. సో ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మీకు గడ్డం ఒక షేప్ కావాలనుకోండి, డిజైన్ ట్రిమ్మర్ బ్లేడ్ అటాచ్ చేసుకొని మీ గడ్డాన్ని ఒక షేప్ అయితే తెచ్చుకోవచ్చు. ఒకవేళ ముక్కుల్లో వెంట్రుకలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఆ నోస్ ట్రిమ్మర్ అటాచ్ చేసుకొని ముక్కుల్లో వెంట్రుకలను అయితే తీసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సిన విధంగా ఒకే ట్రిమ్మర్ కి మల్టిపుల్ అటాచ్మెంట్స్ పెట్టుకొని మనకి కావాల్సిన విధంగా మన బాడీలో వెంట్రుకలను అయితే తీసుకోవచ్చు. ఇంకా లేడీస్ విషయానికి వస్తే లేడీస్ ని బికినీ ట్రిమ్మర్స్ అని అంటారు. సో లేడీస్ చర్మాలు చాలా సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి మీరు మాక్సిమం హైపోఅల్జెనిక్ కోటింగ్ ఉన్న ట్రిమ్మర్స్ అయితే యూజ్ చేయండి. ఇవి సెన్సిటివ్ స్కిన్స్ కోసం యూజ్ అవుతాయి. మీరు ఈ పార్ట్స్ లో అయితే ఎయిర్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఎక్కువగా అమ్ముడుపోతున్న మంచి రేటింగ్ ఉన్న ట్రిమ్మర్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. లేడీస్ ఎవరైనా ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ట్రిమ్మర్ కొనే ముందు మనం చూడాల్సిన సెకండ్ పాయింట్ బ్లేడ్స్. ట్రిమ్మర్ పైన బ్లేడ్ ఉంటుంది కదా, ఆ బ్లేడే చాలా ఇంపార్టెంట్. ఇవి 3 రకాలుగా ఉంటాయి. 1 స్టెయిన్లెస్ స్టీల్, 2 టైటానియం, 3 సిరామిక్. ట్రిమ్మర్స్ లో వచ్చే బ్లేడ్స్ అన్ని మాక్సిమం స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్సే వస్తాయి. ముఖ్యంగా బడ్జెట్ లో స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ చాలా తక్కువ రేట్కి వస్తాయి. సో అందుకే కంపెనీ వాళ్ళు ఎక్కువగా బడ్జెట్ ట్రిమ్మర్స్ లో వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి లాంగ్ రన్ లో మనం యూజ్ చేయడం వల్ల హీట్ అయితే ఫామ్ అవుతుంది. మన బ్లేడ్ లో హీట్ ఎక్కువ అయిపోవడం వల్ల స్కిన్ కి డ్యామేజ్ అయితే జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ బియర్ ట్రిమ్మర్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అబ్బాయిల్లో కూడా కొంతమందికి సెన్సిటివ్ స్కిన్స్ అయితే ఉంటాయి. అలాంటి వాళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ కంటే, నేను ఇందాక చెప్పాను కదా హైపోఅల్జెనిక్ కోటింగ్ అని చెప్పి, టైటానియం బ్లేడ్స్ లో గానీ సిరామిక్ బ్లేడ్స్ లో గానీ ఇన్బిల్డ్ అయితే ఆ కోటింగ్ అయితే వచ్చేస్తుంది. ఈ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ తో కంపేర్ చేస్తే టైటానియం బ్లేడ్స్ ఇంకా బెటర్. ఇవి మీకు స్ట్రాంగ్ గా ఉంటాయి, లైట్ వెయిట్ తో ఉంటాయి. సో స్టెయిన్లెస్ స్టీల్ తో కంపేర్ చేస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి సిరామిక్ బ్లేడ్స్. ఎక్కువగా వీటిల్ని సెన్సిటివ్ ఏరియాస్ కానీ, ప్రైవేట్ పార్ట్స్ లో కానీ, బాడీ గ్రూమింగ్ కానీ వీటికి యూజ్ చేస్తూ ఉంటారు. సో స్టెయిన్లెస్ స్టీల్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం చల్లగా అయితే ఉంటుంది. సో మీరు ఎక్కువసేపు బాడీ పైన కానీ, సెన్సిటివ్ పార్ట్స్ లో కానీ వెంట్రుకలు తీసుకునేటప్పుడు మీకు హీట్ అయితే జనరేట్ చేయదు. సెన్సిటివ్ పార్ట్స్ లో వెంట్రుకలు తీసుకునే ట్రిమ్మర్స్ ఉంటాయి కదా, మాక్సిమం అన్ని మీకు సిరామిక్ బ్లేడ్స్ తోనే వస్తూ ఉంటాయి. బాల్ ట్రిమ్మర్ లో సిరామిక్ బ్లేడ్స్ యూజ్ చేస్తారని చెప్పాను కదా, ఇవి ఎవరీ 7 to 8 months కి చేంజ్ చేసుకోవాలి. ఈ ట్రిమ్మర్ నేను కొనింది 800 రూపాయలు కొన్న ఆఫర్స్ లో. దీని సిరామిక్ బ్లేడ్స్ మనం చేంజ్ చేసుకోవాలంటే 800 రూపీస్ ఉంది. కొన్ని బ్రాండ్స్ లో అసలు సిరామిక్ బ్లేడ్స్ ఏ ఉండవు కొనుక్కోవడానికి. ఇది ఒక డిసడ్వాంటేజ్ సిరామిక్ బ్లేడ్స్ వల్ల. ఈ మూడిట్లో ఏ బ్లేడ్ ఉన్న ట్రిమ్మర్స్ తీసుకుంటే బెటర్ అంటే ఓవరాల్ గా టైటానియం బ్లేడ్ ఉన్న ట్రిమ్మర్ తీసుకుంటే బెటర్, మీకు అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ అటాచ్మెంట్స్. మీకు ట్రిమ్మర్ కొనగానే బాక్స్ లో మీకు ఇలా అటాచ్మెంట్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఇవి ఏంటియో చాలా మందికి అర్థం కాదు, వీటిని ఎలా యూజ్ చేయాలో చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి అయితే మనం చూద్దాం. బాక్స్ లో మీకు ఇలా వస్తాయి, వీటిని కోమ్స్ అంటారు. ఇవి మీకు 0.5 mm to 20 mm వరకు ఉంటాయి.
ఒక్కొక్క ట్రిమ్మర్ బట్టి మీకు అక్కడ మెన్షన్ చేస్తారు ఈ కోంబ్ ఇంత అని చెప్పి. 1.5 కోంబ్ మీరు ట్రిమ్మర్ కి అటాచ్ చేసుకొని గడ్డం తీసుకుంటే మీ గడ్డం ఇలా ఉంటుంది. అదే 6 కోంబ్ ని ట్రిమ్మర్ కి అటాచ్ చేసుకొని మీరు గడ్డం తీసుకుంటే మీ గడ్డం ఇలా ఉంటుంది. గడ్డం ఎంత తక్కువ కావాలి అంటే అంత తక్కువ పెట్టుకొని మీరు ట్రిమ్మింగ్ అయితే చేసుకోవాలి. క్లీన్ షేవ్ కావాలి అనుకుంటే అసలు ఈ కోంబ్ ఏమి అటాచ్ చేయకుండా డైరెక్ట్ మీరు తీసుకుంటే క్లీన్ షేవ్ అయితే అవుతుంది. ఇంకా బాక్స్ లో మీకు ఇలాంటి అటాచ్మెంట్స్ కూడా వస్తాయి. ఇందాక నేను చెప్పాను కదా, ప్రిసిషన్ ట్రిమ్మర్ అటాచ్మెంట్, టీ బ్లేడ్ అటాచ్మెంట్, డిజైన్ ట్రిమ్మర్ అటాచ్మెంట్. మీకు కావాల్సినప్పుడు వాటిని అటాచ్ చేసుకొని మీకు కావాల్సిన పనికి వాటిని యూజ్ చేసుకోవచ్చు. యూ షేప్డ్ అటాచ్మెంట్ అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అది యూ షేప్ లో ఉంటుంది, కొంచెం కరువు తిరిగి ఉంటాయి బ్లేడ్స్. సో ఎక్కువగా వీటిని సెన్సిటివ్ ఏరియాస్ లో యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ 4th వన్ ఛార్జింగ్ టైప్. ట్రిమ్మర్స్ లో జనరల్ గా మీరు 2 రకాల ఛార్జింగ్ టైప్స్ అయితే చూస్తూ ఉంటారు. ఒకటి యూఎస్బీ ఛార్జింగ్, రెండోది ప్రొప్రైటరీ ఛార్జింగ్ అనమాట. యూఎస్బీ ఛార్జింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ట్రిమ్మర్స్ మీకు మైక్రో ఎస్బీ పోర్ట్ తో గానీ టైప్ సి పోర్ట్ తో గానీ వస్తూ ఉంటాయి. సో మనం వాటిని యూజ్ చేసి ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఈ ప్రొప్రైటరీ ఛార్జింగ్ అంటే ట్రిమ్మర్ కి మనం డాక్ ని యూజ్ చేసి ఛార్జింగ్ పెడుతూ ఉంటాము. ఇలా 2 పిన్స్ పోర్ట్ అయితే ట్రిమ్మర్స్ అయితే వస్తాయి. సో వీటిని అటాచ్ చేసి మనం ఛార్జింగ్ అయితే పెడుతూ ఉంటాము. ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే యూఎస్బీ ఛార్జింగ్ చాలా బెటర్. జనరల్ గా బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు మీ ల్యాప్టాప్ ఛార్జర్ తో కానీ పవర్ బ్యాంక్ తో కానీ సో ఇలాంటి వాటితో ఈజీగా మనం ట్రిమ్మర్స్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఈ డాక్ స్టైల్ కానీ ఈ పిన్ స్టైల్ కానీ మనం తీసుకెళ్ళాలి అంటే ఎక్స్ట్రా వైర్ అయితే మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. అది కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో బెటర్ మీరు యూఎస్బీ ఛార్జింగ్ కేబుల్ ఉన్న ట్రిమ్మర్స్ అయితే తీసుకోండి. వాటిల్లో ఇంకా బెటర్ మైక్రో ఎస్బీ పోర్ట్ ఉన్నది కాకుండా టైప్ సి పోర్ట్ ఉన్న ట్రిమ్మర్స్ తీసుకుంటే ఇంకా బెటర్. ఇంకా నెక్స్ట్ కార్డెడ్ అండ్ కార్డ్లెస్ ట్రిమ్మర్స్ అని అంటారు. కార్డెడ్ అంటే మనం ఛార్జింగ్ పెట్టుకుని ట్రిమ్మర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. వీటిలో డిసడ్వాంటేజెస్ ఏంటంటే ట్రిమ్మింగ్ చేసుకునేటప్పుడు వైర్ మనకి అడ్డంగా తగులుతూ ఉంటుంది. ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటాయి ఇలాంటి ట్రిమ్మర్స్ మీరు తీసుకున్నప్పుడు. కార్డ్లెస్ ట్రిమ్మర్స్ అంటారు. ఇదేంటంటే వైర్ లేకుండా మనం జస్ట్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఛార్జింగ్ రిమూవ్ చేసుకొని డైరెక్ట్ ట్రిమ్మింగ్ అయితే చేసుకుంటూ ఉంటాం. ఇవి చాలా బెటర్ అనమాట కార్డెడ్ ట్రిమ్మర్ తో కంపేర్ చేస్తే. వీటిలో డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఒకవేళ ట్రిమ్మర్ లో మీకు ఎల్సిడి డిస్ప్లే లేకపోతే బ్యాటరీ ఎంత ఉందో ఆ ట్రిమ్మర్స్ లో మనకు కనిపించదు. సడన్ గా మనం ట్రిమ్మింగ్ చేసుకోవాలి, బయటికి అర్జెంట్ గా వెళ్ళాలి అనే టైంలో మనకి ఇబ్బంది అవుతుంది. దానికంటే బెటర్ మీరు కార్డెడ్ అండ్ కార్డ్లెస్ ఉన్న ట్రిమ్మర్స్ ని తీసుకోవడం బెటర్. సో ఒకే ట్రిమ్మర్ లో మీకు ఛార్జింగ్ పెట్టుకొని మనం యూజ్ చేసుకునే ట్రిమ్మర్స్ ఉంటాయి, ఛార్జింగ్ తీసేసి మనం యూజ్ చేసుకునే ట్రిమ్మర్స్ ఉంటాయి. ఒకవేళ మీరు కార్డ్లెస్ ట్రిమ్మర్స్ తీసుకోవాలి అనుకుంటే ఎల్సిడి డిస్ప్లే ఉన్న ట్రిమ్మర్స్ తీసుకుంటే ఇంకా బెటర్. బ్యాటరీ ఎంత ఉందో మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది, దాని ప్రకారం మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ట్రిమ్మర్స్ కి. ఇంకా నెక్స్ట్ వాటర్ ప్రూఫ్. బాడీ గ్రూమింగ్ చేసుకునే ట్రిమ్మర్స్ మాక్సిమం మీకు ఐపీ రేటింగ్ తో అయితే వస్తూ ఉంటాయి, IPX7 రేటింగ్ తో వస్తూ ఉంటాయి. జనరల్ గా బడ్జెట్ లో వచ్చే ట్రిమ్మర్స్ లో మీకు వాటర్ ప్రూఫ్ అయితే ఉండవు. మీరు బ్లేడ్ బయటికి తీసుకుని ఆ బ్లేడ్ వరకు వాటర్ వాష్ చేసుకొని తర్వాత ఆ ట్రిమ్మర్ కి అయితే అటాచ్ చేసుకోవాలి. వాటర్ ప్రూఫ్ ఉన్న ట్రిమ్మర్స్ తీసుకుంటే ఇంకా మీకు బెటర్. కాకపోతే అవి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి. జనరల్ గా ట్రిమ్మర్స్ వారంటీ 1 year ఉంటుంది. కొన్ని ట్రిమ్మర్స్ 2 years వరకు వారంటీ ఇస్తారు. సో బాంబే షేవింగ్ కంపెనీ కానీ హ్యావెల్స్ కానీ ఇవన్నీ మీకు 2 years వారంటీ అయితే వస్తూ ఉంటాయి. ట్రిమ్మర్స్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంటాయి అంటే బడ్జెట్ ట్రిమ్మర్స్ మీకు 500 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్యలో వచ్చేస్తాయి. కొంచెం మిడ్ రేంజ్ వి 1000 రూపాయల నుంచి 2000 మధ్యలో వస్తాయి. కొంచెం ప్రీమియం కావాలి అనుకుంటే 2000 పైన అయితే ఉంటాయి. ట్రిమ్మర్స్ లో మంచి బ్రాండ్ చెప్పమంటే బడ్జెట్ లో మీకు షామీ, ఫిలిప్స్, వేగా, బియాడో సో ఇలాంటి ట్రిమ్మర్స్ అయితే బాగుంటాయి. ఇంకా చాలా రకాల ట్రిమ్మర్స్ ఉంటాయి. జిలేడ్ ఉంది, బాంబే షేవింగ్ కంపెనీ ఉంది, హ్యావెల్స్ ఉంది, ఇంకా రకరకాల కంపెనీస్ అయితే మీకు బడ్జెట్ లో చిక్కుతూ ఉంటాయి. ప్రీమియం ట్రిమ్మర్స్ కనుక మీరు చూస్తూ ఉంటే బ్రాహున్, వాల్, ఫిలిప్స్, పానాసోనిక్ సో ఈ బ్రాండ్స్ లో మీరు ఒక ట్రిమ్మర్ అయితే చెక్ చేయొచ్చు. ఇంకా ఫైనల్ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ట్రిమ్మర్స్ లో ఉండేటట్టు చూసుకోండి. ఇవి ఉంటే ఇంకా బెస్ట్. ఒకటి ట్రావెల్ లాక్. మీరు ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు పొరపాటున పవర్ బటన్ టచ్ అయ్యి ట్రిమ్మర్ యాక్టివేషన్ అవ్వకుండా ఉంటుంది. ట్రావెల్ లాక్ మనం ఆన్ చేసుకుంటే. ఇంకా నెక్స్ట్ LED డిస్ప్లే ఆల్రెడీ చెప్పాను మీకు. సో బ్యాటరీ పర్సెంటేజ్ అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. బ్యాటరీ పర్సెంటేజ్ కనిపించే ట్రిమ్మర్స్ అయితే తీసుకోవడం బెటర్. బడ్జెట్ లో చూస్తే వేగా S1 లో మీకు ఆ ఫీచర్ అయితే ఉంటుంది. సో దీంతో పాటు గ్రిప్ కూడా బాగుండేటట్టు చూసుకోండి. వెయిట్ కొంచెం తక్కువ ఉన్న ట్రిమ్మర్ తీసుకోండి. లెంత్ కూడా చెక్ చేసుకోండి. ఎంత లెంత్ తక్కువ ఉంటే మీకు ట్రావెల్ బ్యాగ్ లో అంత బాగా కంఫర్టబుల్ గా పెట్టుకోవచ్చు ట్రిమ్మర్ ని. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఒక మంచి ట్రిమ్మర్ మీరు తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆల్రెడీ నేను కొన్ని ట్రిమ్మర్స్ అయితే తెప్పించాను. టెస్ట్ అయితే అయిపోయింది. వీడియో కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నాం. ప్రెసెంట్ ఎడిటింగ్ స్టేజ్ లో అయితే ఉంది. మార్కెట్ లో కొత్తగా వచ్చిన ట్రిమ్మర్స్ ఏమైనా కనిపించినా కూడా డిస్క్రిప్షన్ లో అప్డేట్ చేస్తూ ఉంటాను. అవి కూడా మీరు చెక్ చేసుకొని ఒక మంచి ట్రిమ్మర్ అయితే మీరు కొనుక్కునే ముందు ఒకసారి వీడియోకి వచ్చి కింద డిస్క్రిప్షన్ లో మీకు కావాల్సిన ప్రైస్ రేంజ్ లో ఒకటి మంచి ట్రిమ్మర్ మీరు సెలెక్ట్ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, ఎవరైనా మీరు ట్రిమ్మర్ కొనుక్కోవాలనుకుంటే ఒకసారి కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. లేదు మీరు ఓన్ గా రీసెర్చ్ చేసుకొని మీరు కొనుక్కుంటాము అనుకున్నా నో ప్రాబ్లం. ట్రిమ్మర్స్ కొనే ముందు ఏ పాయింట్స్ చూసుకొని మనం ట్రిమ్మర్స్ కొనాలో మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియో మీకు ఎక్కడ చిక్కదు ఇంటర్నెట్లో, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందు వస్తాను. అందువల్ల నేను సెలవు తీసుకుంటున్నాను.
బాయ్ బాయ్ పెన్స్.